జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమంలో నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలను ఆశ్రమ పూర్వ విద్యార్థులు, సిబ్బంది, సాధువులు ఘనంగా నిర్వహించుకునేలా సహకరించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ప్రతినిధులు కోరారు. ఆశ్రమంలోని అవకతవకలపై ప్రశ్నించే సమయం ఇది కాదని, ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఏర్పేడు వ్యాసాశ్రమంలో జరగనున్న శతాబ్ది ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ప్రతినిధులు కోరారు. ఆశ్రమ పూర్వ విద్యార్థులు, సిబ్బంది, సాధువులు కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆశ్రమంలోని అవకతవకలపై చర్చించడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. అలాగే ఆహ్వానం లేని వారు ఆశ్రమానికి రాకుండా ఉండాలని సాధు లోకానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను వారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం, కోట్లాది మంది ఆస్తిక భక్త మహాశయులందరినీ కూడా దైవం వైపు నడిపించినటువంటి, మోక్ష మార్గం వైపు నడిపించినటువంటి ఒక పుణ్యక్షేత్రం మన ఏడ్పేరులో ఉండేటటువంటి వ్యాసాశ్రమం. సాక్షాత్తు మలయాళ స్వాముల వారు వారి స్వహస్తాలతో మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి పేరు మీదుగా వ్యాసాశ్రమాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా, పక్క రాష్ట్రాలకి కూడా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అందించి భగవద్గీతని, సకల గ్రంథాలని కూడా సమాజంలో అందరూ చదవచ్చు, అందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అనేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరులు అందరినీ హక్కుని చేర్చుకొని ఉత్తమోత్తమ సేవలు అందించినటువంటి దివ్యమైన క్షేత్రం శ్రీ వ్యాసాశ్రమం. అటువంటి వ్యాసాశ్రమం శత జయంతి మహోత్సవాలు ఆశ్రమాన్ని పెట్టి సాక్షాత్తు మలయాళ స్వాముల వారు మహానుభావులు వారి తాలూకా శత జయంతి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆ శత జయంతి మహోత్సవాలు చేస్తున్నటువంటి తరుణంలో చాలా బాధాకరం. కొంతమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వారికి మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున సనాతన ధర్మం బాగుండాలి, ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవలసిన గురుతర బాధ్యత ప్రతి హిందూ బంధువు పైన ఉన్నది. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకునేటటువంటి ఒక సుహృద్భావమైన వాతావరణంలో చర్చించుకునేటటువంటి అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా, విడిచిపెట్టుకోకుండా, చేజార్చుకోకుండా సమన్వయం పాటిస్తూ సహనంతో సమస్యలను కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి తరుణం అది. ఎంతో అవసరం కూడా ఉన్నది. ఇప్పటికే ఈ సనాతన ధర్మం మీద అనేక దాడులు మనం గతంలో చూస్తూ ఉన్నాం. ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మాన్ని, దేవీ దేవతలను కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క ఆ సమస్యలతో హిందూ సమాజం సతమతం అవుతూ ఉన్నది. ఇటువంటి తరుణంలో సనాతన ధర్మానికి ఏవైనా సమస్యలు వస్తే పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక ప్లాట్ఫారాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఒక ఆశ్రమం మీద మరొక ఆశ్రమం, ఒక ఆశ్రమంలో ఏవైనా తెలుసో తెలియకో సమస్యలు ఉండొచ్చు, తప్పులు జరగవచ్చు, దానికి చట్టాలు ఉంటాయి, ప్రభుత్వాలు కంప్లైంట్ చేయొచ్చు, దానికి పెద్దలు కొన్ని ధార్మిక సంస్థలు ఉంటాయి, వాటి ద్వారా సమస్యలు మనం పరిష్కరించుకునేటటువంటి దయచేసి మేమందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి, తెలంగాణలో ఉండేటటువంటి సాధు సంతులందరినీ కూడా దయచేసి సమన్వయం పాటించండి. మనము రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఇది సనాతన ధర్మానికి మంచిది కాదు.
ఇది ధర్మానికి మంచిది కాదు, భవిష్యత్ తరాలకి కూడా ఒక మంచి సందేశం ఇచ్చేవాళ్ళగా మనం ఉండాలి తప్ప మనం మన ధర్మాన్ని మనమే కాలరాసుకునే పరిస్థితికి దయచేసి స్వామీజీలు ఎవరైనా కూడా తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము కోరుతూ ఉన్నాము. ఒక ఆశ్రమానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వారి ఆచారాలు వారి నియమాల్ని పాటించుకునేటటువంటి అవకాశం వారికి ఉంటుంది. అటువంటి ఆశ్రమ వ్యవహారాల్లో మనము బలవంతంగా వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం వలన అక్కడ విభేదాలు వచ్చేటటువంటి భగ్గుమనేటటువంటి విభేదాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా హిందూ ధర్మానికి గ్లాని కలిగే పరిస్థితి ఉంటుంది. మరి మేము సాధు సంతులందరినీ కూడా దయచేసి మేము కోరుతున్నాం, ఒక సుహృద్భావమైన వాతావరణంలో కూర్చొని చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుందాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే వినకపోతే చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా మనం పోరాడుదాం. సమస్యలు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏవైతే తప్పిదాలు జరిగాయో, ఖచ్చితంగా తప్పులు ఎవరు చేసినా దానికి చట్ట ప్రకారంగా వారికి శిక్షలు పడేటట్టుగా మనం పోరాడవచ్చు తప్ప ఒక దైవ కార్యం జరిగేటప్పుడు, ఒక దైవ కార్యాన్ని నిర్ణయించేటప్పుడు ఆ సందర్భంలో మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిరసన చేయడం, అడ్డుకోవడం అనేది దయచేసి మేము చాలా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామీజీలందరూ కూడా విజ్ఞతను పాటించాలి. ఎవరైతే మలయాళ స్వామి వారి తాలూకా అక్కడ ఉండేటటువంటి పూర్వ విద్యార్థులు కానివ్వండి, ఆ పరంపర కానివ్వండి, అక్కడ ఉండేటువంటి భక్తులు కానివ్వండి, ఎవరైనా కూడా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సాధు సంతులకి పెద్దలకి అందరికీ కూడా ఇది మన హిందూ ధర్మాన్ని మీ అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకునే అవకాశాన్ని మీరు కూడా కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మాకు చాలా బాధేస్తుంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఆలయాల మీద దాడులు జరిగాయి, ఆశ్రమాల మీద దాడులు జరిగాయి. ఇక్కడే మన చిత్తూరులో ఉండేటటువంటి స్వామీజీని రాత్రి చంపేసి ఆ పక్కన ఉండేటువంటి కొలంలో పడేశారు. మన చిత్తూరులో కూడా ఆశ్రమం పేరు మాకు జ్ఞాపకం రావట్లేదు. అలాగే ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఆ సమస్యల మీద ఎక్కడా కనిపించినటువంటి కొంతమంది మరి స్వామీజీలు కూడా ఈరోజు ఆ విషయాల్ని మరి రాద్ధాంతం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మంచి సంస్కృతి కాదని ఈ సందర్భంగా మేము మరీ తెలియజేసుకుంటూ, ఏదైనా సమస్యలు ఉంటే దానికి వేదికలు ఉన్నాయి, దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి ఒక ప్లాట్ఫారం ఉంది, దాని ప్రకారంగా మనం వెళ్దామని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు ఖచ్చితంగా ధర్మం వైపే నిలబడుతుంది, న్యాయం వైపే నిలబడుతుంది. ఏదైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకుని ఉభయలం కూడా ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఎవరైతే తప్పు చేస్తున్నారో, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు విడిచిపెట్టేది లేదు. కానీ దానికేదో మనం మీడియా ముఖంగా బయటకు వచ్చి సమాజంలో దాన్ని మనం దయచేసి రచ్చ చేసుకొని మరి హిందూ ధర్మాన్ని మరికొద్దిగా మనం సమస్యాత్మకంగా దయచేసి చేయొద్దని ఒక పిలుపునివ్వడానికి ఈరోజు మీడియా ముద్దులందరినీ కూడా మేము కోరడం అయింది. ఉభయలతో కూడా మేము మాట్లాడుతున్నాం. దానికి ఒక వాతావరణం వచ్చేటట్లుగా కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమస్యలకి ఒక ముగింపు మార్గాన్ని కూడా కనుక్కునేటటువంటి స్థితిలో ముందుకు మేము వెళ్తున్నాం. దానికి ఉభయలు కూడా సహకరించాలని వ్యాసాశ్రమం వాళ్ళు, అలాగే ఎవరైతే మరి దీనికి పిలిపిస్తున్నారో ఆ రోజు 25వ తేదీ కార్యక్రమానికి నిరసనని, అది ఆ కార్యక్రమం అడ్డుకోవడానికనో లేకపోతే ఆ కార్యక్రమంలో ఏవైనా వారి అభిప్రాయాలు చెప్పడానికని వారిని కూడా మేము సంప్రదిస్తున్నాం. ఇద్దరిని కూడా సంప్రదించి ఒక మంచి వాతావరణంలో కార్యక్రమం అది సమసిపోతుందని ఆశాభావంతో ఉభయలు కూడా సహకరించాలని, ఉభయలతో కూడా సాధు పరిషత్ మా గౌరవాధ్యక్షులు నారాయణరావు గారు అలాగే పెద్దలందరూ స్వామీజీలందరం కూడా మాట్లాడుతున్నాం. దానికి మీడియా మిత్రులు కూడా దయచేసి సహకరించాలని. మీకు తెలియంది కాదు, హిందుత్వం మీద వందల సమస్యలు పెరుగుతున్నాయి, హిందూ ధర్మం మీద అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఈ తరుణంలో హిందుత్వం కొట్లాడుకొని అది బజారును పడి రచ్చకెక్కి దానివల్ల సమాజానికి ఒక చెడ్డ సంకేతాలు రాకూడదని మేము సవినయంగా అందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీకందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో 2024లో ప్రభుత్వం మారిన రోజు నుంచి కొన్ని దుష్ట శక్తులు సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు, అన్యాయం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మేము పదే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున
ఎవరైతే ఈ కుట్రలు చేస్తున్నారో ప్రతిపక్షం వారు, ముఖ్యంగా వైఎస్ఆర్సిపి వారికి మేము పదే పదే విన్నవించుకున్నాం. ఏమని? అయ్యా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి, అధికార పక్షం ప్రజలకి న్యాయం చేస్తుందా లేదా అనే విషయాలు చూడాలి. మీరు రాజకీయం మాత్రమే చేయాలి, అంతేగాని కేవలం సనాతన ధర్మం మీద, దేవుళ్ళ మీద దాడులు ఆపాలి. ఆపకపోతే మిమ్మల్ని తెలుగు ప్రజలు, హిందూ సంఘాలు మిమ్మల్ని క్షమించవని చెప్పాం. అయితే నిన్నటి వరకు ఏం చేశారు? ప్రశ్నారావణు, జడాశ్రవణు, పాస్టర్ అభినయ్ వీళ్ళందరినీ పంపించి దళిత క్రైస్తవ సభ అని పెట్టి నానాకు బూతులు తిట్టించారు సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని. అవన్నీ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాయి. ఎలాగా? ఈ మీడియా సోదరుల సహాయంతో, పోలీసుల సహాయంతో మొత్తం. అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే, ఈ ఏర్పేడు ఆశ్రమం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఆశ్రమాలలో ఏర్పేడు ఆశ్రమం అనేది అతి పవిత్రమైనది, అతి ప్రాచీనమైనది. సుమారు 100 సంవత్సరాల క్రితం 1926 సంవత్సరంలో మలయాళ స్వామి వారు స్థాపించారు. అలాంటి ఏర్పేడు ఆశ్రమంలో ఏదో జరిగిపోతుందని, అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని కొన్ని శక్తులు మా స్వామీజీల వెనకాలుండి నడిపిస్తున్నాయి. ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ట్రాప్లో పడద్దండి. నేను స్వామీజీలని, పీఠాధిపతుల్ని మరీ 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 పాదాభివందనం చేసి వేడుకుంటున్నా. మీరు ఆ వైఎస్ఆర్సిపి ట్రాప్లో పడి ఇక్కడ హిందూ సంఘాల్లో మనలో మనం ఐక్యతని కోల్పోవద్దండి. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశమే, వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే హిందువులని కులాల వారీగా విడగొట్టాలి, వాళ్ళ కులాల మధ్యలో గొడవలు పెట్టాలి. గొడవలు పెట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు నశిస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు హైలైట్ చేయాలని శతవిధాలా ట్రై చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇంత ప్రాచీనమైనటువంటి ఆ మలయాళ స్వామివారి ఆశ్రమానికి 100 సంవత్సరాల ఆరాధన జరుగుతోంది. ఎప్పుడు? రేపు జూలై 25వ తారీఖున. ఒకవేళ నిజంగా ఆ ఆశ్రమంలో ఏవైనా సరే అపచారం కానీ లేదంటే అవినీతి కానీ జరిగిందని మీరు భావిస్తే దాన్ని మనం కోర్టులో వేద్దాం, లేదంటే ఎండోమెంట్ వారికి కంప్లైంట్ చేద్దాం. ఇది పద్ధతి తప్పితే ఒక ఆశ్రమం మీద ఇంకొక ఆశ్రమం వాళ్ళు మేము నిరసన తెలుపుతామంటే ఒకరింటికి వచ్చి ఇంకొక నిరసన తెలిపితే ఊరుకుంటారు ఎవరైనా? కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ కబడ్దార్, మీరు హిందూ సంఘాల మీద, హిందువుల మీద విడగొట్టాలని మీరు ట్రై చేస్తే మేము ఆల్రెడీ పిలుపునిచ్చాం. సాధు పరిషత్ తరపున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున ఈ రాజకీయంగా ఈ వైఎస్ఆర్సీపీని ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అని. దాని మీద మేము ఇల్లు వీధి వీధి ప్రతి విలేజ్ తిరిగి చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఎవరైతే సుస్వరూపానంద స్వామివారు ఉన్నారో ఆయన మాకు గురువులు, ఆయనకి పాదాభివందనం చేసి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, మీరు మీ ఆశ్రమం వరకే మీరు చూసుకోవాలి, అంతేగాని ఏర్పేడు ఆశ్రమంలో 100 సంవత్సరాల ఆరాధనోత్సవాలు జరిగేటప్పుడు నిరసనకి పిలుపునివ్వకూడదు. అది మంచి సాంప్రదాయం కాదు. మనం ఆశ్రమాలన్నీ మనకు ఒకటే, కాషాయం అంతా ఒకటే. కాషాయంలో మళ్ళీ విభజనలు, విభేదాలు వద్దు. దయచేసి మేము తిరుపతి పట్టణ పోలీసు వారికి కూడా నిన్న మన ఏర్పేడు స్వామివారిని కూడా కలిసాం. ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు. ఏమన్నాడు? అయ్యా, ఏమన్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆరాధన అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. మీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాసానంద స్వామి, ఓంకార్ మీరందరూ కూడా వచ్చి కూర్చుంటే మనం మాట్లాడుకుందాం, వాళ్ళని రమ్మనండి. కానీ వాళ్ళ ఉద్దేశం అలా లేదు. వాళ్ళు ఎంతసేపటికి మా మీద దాడికి రావాలని ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో వాళ్ళు ఈ విధంగా వస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ మాట్లాడండి, ప్రెస్ వారితో కూడా మాట్లాడండి అంటేనే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైతే పూజ్యులు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైతే 25వ తారీఖు అక్కడ నిరసనకి పిలుపునిచ్చారో దయచేసి మీరు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతి పోలీస్ వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. వాళ్ళు ఏదో పర్మిషన్ ఇచ్చేశారని చెప్తున్నారు. ఇలాంటి పర్మిషన్ ఇవ్వద్దు. ఆరాధనోత్సవాలు అనేవి ప్రతి ఆశ్రమానికి, ప్రతి స్వామికి చాలా పవిత్రమైనవి. అలాంటి ఆరాధనోత్సవాల టైంలో ఈ నిరసనలు ఇవన్నీ కూడా అవసరం లేదు అని మళ్ళీ వేస్తున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు కావాలంటే మీ రాజకీయం చేసుకోండి. అధికార పక్షం ఏం చేస్తుందో, ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తుందా లేదా, వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు చెప్పారా లేదా, అది చూడాలయ్యా మీరు ప్రతిపక్షంగా. అంతేగాని వచ్చి ఈ హిందువుల మీద, సనాతన ధర్మం మీద దాడులుగా ఆకపోతే మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి ఆ 11 కాకుండా 1కి మిగిలిపోవాల్సి వస్తుంది అని హిందూ సంఘాల తరపున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మళ్ళీ హెచ్చరిస్తున్నాం.
జై శ్రీరామ్. స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, హిందూ సంఘాల నాయకుడిగా ఉన్నాను. హిందూ సంఘాల నాయకులుగా మేము కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ ఆశ్రమానికి కూడా అవమానకరమైన పరిస్థితులు ఉండకూడదనే మా ఉద్దేశం. దానికి పోలీసులు సహకరించాలి. అక్కడ ఏం జరిగినా గలాబా జరిగితే ఏదో హిందువులు కొట్టుకుంటున్నారు, లేదంటే స్వామీజీలు ఏదో ఇబ్బంది పడుతున్నారన్న మెసేజ్ దయచేసి వెళ్ళనివ్వద్దు. దీన్ని మాత్రమే మేము కోరుకుంటున్నాం తప్ప ఖచ్చితంగా అందరం కూర్చుని ఆ ఆశ్రమంలోనే కాదు ఏ ఆశ్రమంలో ఇబ్బందులున్నా వాటన్నిటిని సమీక్షిద్దాం. వాటన్నిటి మీద కూడా ఈరోజు మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో అన్నిటి మీద కూడా మనం కూర్చుని మాట్లాడదాం. ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ మనం అడ్డం పడటం కరెక్ట్ కాదనేదే మా ఉద్దేశం తప్ప మిగతా మిత్రులు ఏవైతే దృష్టికి తీసుకొచ్చారో వాటన్నిటిని పరిష్కరించాలి, ఖచ్చితంగా పరిష్కరించాలనేదే మా ఉద్దేశం. కాబట్టి నేను స్వామీజీలకు కూడా ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి దయచేసి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. పోలీసులు మీకు అడ్డుపడితే కనుక మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మీరు అవమానపడితే మేము అవమానపడినట్టే. దయచేసి ఎవరైతే ఆహ్వానం లేదో వాళ్ళు దయచేసి వెళ్ళొద్దండి. అక్కడికి వెళ్ళి మీరు ఇబ్బంది పడొద్దండి. ఇది మాత్రమే నేను అంటున్నా. మీ ఇష్టం, మీరు వెళ్తాను ఏమైనా సరే వెళ్తా ఉంటారా, అది వేరే విషయం. కానీ మీ 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 గౌరవం మా గౌరవం. హిందూ సంఘాలుగా మా అందరికి, ఎందుకంటే రోజు లేసి అందరి మీద ఫైట్ చేస్తుంటాం కదా, మిగతా అందరి మీద ఫైట్ చేస్తుంటాం. ఈరోజు మన స్వామీజీలకి అవమానం అటు జరిగినా ఇటు జరిగినా, అటు వాళ్ళకి జరిగినా ఇటు వీళ్ళకి జరిగినా, ఎవరికి జరిగినా మాకు జరిగినట్టే అవమానం. కాబట్టి దయచేసి ఏ స్వామీజీ కూడా ఆ రోజు ఇబ్బంది పడకూడదు. అటు పరిపూర్ణానందగిరి స్వామి గారు కానీ ఇటు ఏ పేర్లు అయితే మిగతా ఉంటున్నాయో వాళ్ళు కానీ ఎవ్వరికీ కూడా అవమానం జరగకూడదు. అలాంటి పరిస్థితి మాకు అవమానంగా ఉంటుంది తప్ప ఇది సమాజానికి కూడా అవమానం. కాబట్టి దయచేసి మీ అందరికీ మొక్కుతున్నాం మేము, దయచేసి అవమానకరమైన పరిస్థితులు హిందూ సమాజానికి తీసుకురాకండి. మనందరం కలిసి కూర్చుని మీరు ఏదైతే సమస్యని ఎత్తి చూపారో ఆ ప్రతి సమస్య మీద కూడా మన